ఈరోజు మన క్లాస్ ఆహ్, చాలా సింపుల్ సబ్జెక్ట్. పేరు మాత్రం అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా భారతదేశంలో కుల వ్యవస్థ. వచ్చిందా అండి మీకు స్క్రీన్ షేరింగ్? సంబడి? స్క్రీన్ షేరింగ్ కనపడుతుందా? ఎవరో ఒకళ్ళు. హలో. కనబడుతుందండి. ఆ! ఎవరైనా తొందరగా కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి సిస్టర్. రైట్? ఓకే. ఈరోజు మన అంశము భారతదేశంలో కుల వ్యవస్థ, కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో, మొట్టమొదటిగా మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరినైనా సరే మన ఫ్రెండ్స్ గానీ, లేదా మన దూరపు బంధువులేం గానివ్వండి, తెలిసిన వారేం కానివ్వండి, వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ కుల వ్యవస్థ అనే ఈ టాపిక్ రాక మానదు. ఎప్పుడో ఒకప్పుడు మీ జీవితాల్లో కూడా వచ్చే ఉంటది. వచ్చినప్పుడు జనరల్‌గా చాలామంది ఏమంటారంటే, లేదండి ఇది కుల వ్యవస్థ కాదు. ఈ కుల వ్యవస్థ గురించి సనాతన ధర్మ గ్రంథాలలో ఎక్కడా కూడా రాసి లేదు. సనాతన ధర్మ గ్రంథాలలో కుల వ్యవస్థ అనేది లేనే లేదు. కేవలం అంటే కేవలం వర్ణ వ్యవస్థ గురించి మాత్రమే ఉంది. ఈ వర్ణాలు 4. 4 వర్ణాలు అంటే ఒక ఆఫీస్‌లో మనం పనిచేసేటప్పుడు ఒక చపరాసి లేకపోతే ఒక ప్యూన్ ఎలాగైతే ఉంటాడో, ఆ తర్వాత దాని పైన గుమాస్తా, దాని తర్వాత సూపరింటెండెంట్ లేకపోతే ఇంకా హెడ్ క్లర్క్ వగైరా ఇలా ఎలా ఉంటారో, అటు తర్వాత పై ఆఫీసర్ ఎలాగైతే ఉంటారో, ఇలా 4 సెక్షన్స్‌గా ఏదైతే ఆఫీసుల్లో ఉంటారో, అదే సెక్షన్స్‌గా మనుషుల్ని గూడా దేవుడు తయారు జేశాడు. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్, ఇది ఒక హైరార్కీ సిస్టమ్ అని చెప్తారు. కానీ ఇది అక్షరాల శుద్ధ తప్పు. ఇది కేవలం అంటే కేవలం మనల్ని మోసం జేయడానికి, లేదా మనల్ని మభ్యపెట్టడానికి మాత్రం చెప్పే మాటలు మాత్రమే. సనాతన ధర్మ గ్రంథాలలో కుల వ్యవస్థ గురించి ఉందా అని మనం ఈ క్వెషన్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరైనా మాట్లాడేది వర్ణ వ్యవస్థ గురించి. ఈ వర్ణ వ్యవస్థ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ వర్ణ వ్యవస్థ అనేది హైందవ గ్రంథాల్లోనే హైందవులు లేదా మన భారతదేశంలో దేవుని పుస్తకాలు, దైవ గ్రంథాలు అని చెప్పబడి చలామణిలో ఉన్న ఆ గ్రంథాలలోనే ఈ వర్ణ వ్యవస్థ గురించి చాలా క్షుణ్ణంగా రాయబడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేదం, వేదాలు అని అంటారు. వేదాలు. ఈ వేదాలలో మొట్టమొదటిది ఋగ్వేదం. ఈ వేదాలలో మొట్టమొదటిది ఋగ్వేదం అని చెప్పి మనం చిన్నగున్నప్పుడు 4th, 5th క్లాసుల్లోనే నేర్చుకున్నాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అటు తర్వాత అథర్వణ వేదం అని 4 వేదాలున్నాయి అని మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. సో, మొట్టమొదటి వేదమైన ఋగ్వేదంలోని 10వ మాండలం 90వ సూక్తంలో 12వ మంత్రంలో ఈ వర్ణ వ్యవస్థ యొక్క బీజాలు మనకు కనపడతాయి. అంటే ద వెరీ సీడ్స్, ద వెరీ ఫార్మేషన్ లేకపోతే ద రూట్స్ ఆఫ్ ఈ వర్ణ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో దానివి కనపడతాయి. సనాతన ధర్మంలో చాతుర్వర్ణ్యం వ్యవస్థకు బీజం పడింది ఋగ్వేదంలోనే. ఎక్కడ? ఋగ్వేదం 10వ మాండలం 90వ సూక్తం 12వ మంత్రంలో. అక్కడ ఏముందో చూద్దాం. విరాట్ పురుషుడు అని ఒక పురుషుడు ఉంటాడు. ఆ పురుషుడిని యజ్ఞ పశువుగా చేసి అతనిని యజ్ఞంలో దహిస్తూ ఉండంగా యజ్ఞంలో వేసి మంటల్లో కాలుస్తూ ఉన్నప్పుడు ఇతని ముఖము నుండి ఇక్కడ 12 రౌండ్ చేసింది చూడండి. ఇతని ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించినారు. ఇది ఎలా ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలోని దానియేలు 3వ అధ్యాయంలో ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3లో నెబుకద్నెజరు ఒక కల కంటాడు. ఆ కల ఏంటో నెబుకద్నెజర్‌కి గుర్తుండదు. గుర్తుండనప్పుడు మరి అక్కడ ఉన్న నక్షత్రాలు చూసి, గ్రహాలు చూసి జాతకాలు చెప్పేవాళ్ళు లేదా మంత్రగాళ్ళు పూజలు చేసేవాళ్ళు వాళ్ళని పిలిపించి నెబుకద్నెజర్ అడిగినప్పుడు, అయ్యా మేమైతే చెప్పలేము. ఆ కల ఏం కన్నారో ఒక్కసారి చెప్పండి. దాని మీనింగ్ చెప్పగలం. కానీ మీకు కలే గుర్తులేదు అనన్నప్పుడు మరి
జైల్లో ఉన్న దానియేలు అరియోకు అనే ఒక నపుంసకుడు మరి తన దగ్గరకు వచ్చినప్పుడు ఈ కళ మరియు కళ యొక్క అర్థం రాజుగారికి నేను చెప్తాను అని చెప్పినప్పుడు దానియేలు నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి, రాజా నీ ఒక బ్రహ్మాండమైన లేదా ఒక అద్భుతమైన ఆ ప్రతిమను చూచితివి, దాని తల బంగారమై మేలిమి బంగారమై ఉండెను, దాని ఛాతీ మరియు బాహువులు వెండి అయి ఉండెను, తొడలు మరియు ఉదరమును ఇత్తడి అయి రాగి అయి ఉండెను, వాటి కాళ్ళు ఇనుము మరియు మట్టితో ఉండెను, వాటి పాదములు మట్టి అయి ఉండెను అని మనకి ఏదైతే బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు కలలోని ఒక విగ్రహం యొక్క ఆనవాళ్లు కనపడుతుంటాయో మనకి ఇక్కడే ఈ ఋగ్వేదంలో కూడా అతని ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించినారు అనే విధంగా మనకి ఒక చమత్కార కల్పనల ద్వారా రాసిన ఒక మంత్రం మనకు కనపడుతుంది. అటు తర్వాత శ్రీమద్ భగవద్గీత అనంటే నేటికి 5200 సంవత్సరాల క్రితం మన సింధు నది నాగరికత ఉంది మన భారతదేశంలో. కానీ ఈ మనువాదులు ఏం చెప్తారు అనంటే 5000 సంవత్సరాల క్రితం మహాభారతం ఇండియాలో జరిగింది. 5000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో గుర్రాలు ఉండేవి. 5000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో బంగారంతో తయారు చేయబడిన రథాలు, మరి అలాగే బాణాలు ఇవి వగైరా ఇవన్నీ బంగారంతో చేయబడిన ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి అని చెబుతూ మహాభారత రామాయణాల గురించి మాట్లాడుతూ, మహాభారతంలో ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధం పేరే కురుక్షేత్ర యుద్ధము. ఆ కురుక్షేత్ర యుద్ధంలో బావమరిది గారు నేను చెయ్యను ఈ యుద్ధము అని అన్నప్పుడు, బావా లేదు నువ్వు యుద్ధం చేయాల్సిందే, నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ కుల వృత్తి నువ్వు చేయాల్సిందే, నువ్వు యుద్ధం చేయి అని చెప్తున్నప్పుడు కృష్ణుడు అక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇది భగవద్గీత 4వ అధ్యాయము 13వ శ్లోక తాత్పర్యము కింద మీకు కనపడుతుంది తెలుగులో. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి, గుణములు కర్మములు అంట. వాళ్ళు పుట్టక ముందే వాళ్ళ గుణం ఎలా తెలుస్తుంది? వాళ్ళు పుట్టక ముందే వాళ్ళ కర్మలు ఎలా తెలుస్తాయి? దిస్ వీ డోంట్ నో. బట్ వారి అంటే ఫస్ట్ టైం మానవుణ్ణి సృష్టిస్తున్నప్పుడు అతని గుణము తెలియదు, అతని కర్మ తెలియదు. ఫస్ట్ టైం మానవుణ్ణి సృష్టిస్తున్నప్పుడు అతని గుణము తెలియదు, కర్మలు తెలియనప్పుడు గుణకర్మలకి అనుగుణంగా మనుషుల్ని విభాగించి ఎలా సృష్టిస్తాడు వేరువేరుగా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మల అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని అని కృష్ణుడు చెప్తున్నట్లుగా మనకి భగవద్గీతలో కనపడుతుంది. అటు తర్వాత ఈ సృష్టి కార్యక్రమునకు నేనే కర్తనేనను, శాశ్వతుడును, పరమేశ్వరుడను ఆయన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము. అంటే ఇవన్నీ నాకు అంటించద్దు అంటున్నాడు లాస్ట్కి. సో ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం అర్థం చేసుకొని, ఇలా వర్ణ వ్యవస్థ గురించి, కుల వ్యవస్థ గురించి మనతో వాదులాడాలి అనుకున్న వారికి ఇలాంటివి చూపించి మనం చక్కగా వారిని కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఈ గుణకర్మలు అని అంటే ఏంటి? కర్మలు అంటే సరే పనులు అని, గుణములు అని అంటే హైందవ గ్రంథాల ప్రకారంగా 3 రకాల గుణాలు ఉంటాయి. ఒకటి సాత్విక గుణం, ఒకటి రాజసిక గుణం, ఒకటి తామసిక గుణం. ఈ 3 గుణాలు. ఈ సత్వగుణము కలిగిన వాళ్ళంట మంచి ఫుడ్ తింటారట వండగానే. రాజసికమైన ఫుడ్ అని అంటే బాగా కారంగా ఉండేది, బాగా చల్లగా ఉండేది, బాగా ఉప్పగా ఉండేది, బాగా ఎక్కువగా అతిగా ఉండేది రాజసిక ఫుడ్ అంట. తామసిక ఫుడ్ అంటే చెడిపోయింది, కుళ్ళిపోయింది, మురిగిపోయింది తినేవారి గుణాలట. ఇలాంటి గుణాలను బట్టి ఇలా మరి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని కృష్ణుడు పుట్టించినట్లుగా మరి భగవద్గీతలోని 17వ అధ్యాయంలో 7వ శ్లోకంలో మనం చూస్తే, శ్లోక తాత్పర్యంలో మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండును, అట్లే ఆయా మనుష్యులు అనుసరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగా ఉండును, వాటి గురించి వేరువేరుగా విశదపరిచెదను వినుము. అంతమంది యుద్ధంలో నిలబడుంటే బావబామర్దులు ఇక్కడ
చక్కగా మరి వాళ్ళ వంటల గురించి, ఏ గుణం వారు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారో ఇవన్నీ మాట్లాడుకుంటున్నారట. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచునవియు పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. సత్వగుణము అంటే మంచి సాత్విక గుణం కలిగిన వాళ్ళు, సాధువులుగా ఉండేవాళ్ళు ఇలాంటి ఇవి తింటారట. అటు తర్వాత 9 భగవద్గీత 17వ అధ్యాయం 9వ శ్లోక తాత్పర్యం ప్రకారము ఈ రాజసిక గుణం కలిగిన వారు ఏం తింటారంటే చేదు, పులుపు, ఉప్పు, కారం, రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడివేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కలిగించినవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము స్వభావము గలవారికి ఇష్టములగును. మరి 10వ శ్లోకంలో ఏముందో చూద్దాం. భగవద్గీత 17వ అధ్యాయము 10వ శ్లోకంలో తాత్పర్యం చూడండి ఒకసారి. అర్ధపక్వములైనది అంటే సగం ఉడికిన పదార్థములు, సరిగా ఉడకనివి, పండనివి, రసహీనములు అంటే ఎండిపోయినవి, దుర్గంధయుక్తములు చెడు వాసన వచ్చేవి, పాచిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గలవానికి ఇష్టమైనవి. ఇలా కర్మలు, గుణములు చెప్తున్నాడు. ఇప్పుడు ఇవి చూద్దాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణ కర్మం, ఇటు గుణములు, వాడు పుట్టాలి, వాడికి అలాంటి ఇష్టమా లేదా, వాడు తినాలి, అతను మురిగిపోయినవి, కంపు వాసన వచ్చేవి, లేకపోతే మాడిపోయినవి, ఎక్కువగా కారం ఉన్నవి, ఇలాంటివి, అప్పుడు కదా అతని గుణాలు ఏంటో తెలుస్తాయి. ఈయన ఏ గుణాలు తెలియకుండా ఎలా నేను మానవుల్ని 4 విధాలుగా వేరువేరుగా సృష్టించాను అని అన్నాడు. బైబిల్ నెవర్ సేస్ దాట్. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మరి దాదాపు 25వ వచనం దగ్గర క్రీస్తులో అందరూ ఒకటే, గ్రీసు దేశస్థుడు గాని, యూదుడు గాని, స్త్రీయే గాని, పురుషుడే గాని, యజమానియే గాని, పనివాడే గాని, ఎవరైనా సరే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. బట్ ఇక్కడ అలా కాదంట. గుణాల వలన వచ్చిన ఇది వర్ణాలు. వీళ్ళు మొదటి వర్ణానికి చెందిన వారు బ్రాహ్మణులు. వీరన్నీ సత్వగుణానికి ఉన్నవి తింటారు. కాస్త సత్వగుణము మరియు కాస్త తామసిక గుణం కలిగిన వారు, రాజస గుణం కలిగిన వారు క్షత్రియులు. ఈ క్షత్రియులు అనేవారు టోటల్గా రాజసిక గుణం కలిగిన వారు. ఈ వైశ్యులు అనేవారు కాస్తంత రాజసికము, కాస్తంత తామసికం కలిగిన వాళ్ళు వైశ్యులు. ఇక టోటల్ తామసిక గుణం కలిగిన వారు శూద్రులు. ఈ విధంగా మనల్ని వాళ్ళ దేవుడు విభాగించాడు అని వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది. ఈ 4 వర్ణాల వ్యవస్థ ఇది. ఎలాగంటే ఫస్ట్ పైన ప్లేస్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు. అన్నా మేము ఎస్సీ అన్నా మేము ఎస్టీ మేము ఎస్సీ మాల అన్నా మేము ఎస్సీ మాదిగా అన్న ఎస్టీ మేము యానాద, ఎరుకుల, బొడుబొక్కల, లేకపోతే బిల్లు, కోలు, గోండ్లు వగైరా ఈ జాతికి చెందిన వారు అన్నా. మరి మేమన్నా మా గురించి ఉందా వాళ్ళ బుక్కుల్లో అంటే ఎస్, మన గురించి కూడా రాసుకున్నారు వాళ్ళు. చాలా చక్కగా రాశారు. అది ఎలా రాశారో అది కూడా నేను చెప్తాను. హిందూయిజం అని అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ ది ఈ కాస్ట్ సిస్టమ్, 4-fold కాస్ట్ సిస్టమ్. బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ శూద్రులు అనేవాళ్ళు ఎవరంటే కుల వృత్తులు చేసుకునేవాళ్ళు. రైట్ ఫ్రమ్ ద లెదర్ వర్కర్స్ టు ద గోల్డ్ స్మిత్ కానీ, ఐరన్ స్మిత్ కానీ, వీళ్ళందరూ కూడా మేస్త్రి పని చేసే వాళ్ళ దగ్గర నుండి ఎవ్రీవన్. కానీ ఎస్సీలో ఉన్న మాల అనే ఈ సామాజిక వర్గానికి ఒక పర్టిక్యులర్ కుల వృత్తి అనేది లేదు. సో అందుకని శూద్రులు కాని వారు ఎవరైతే ఉన్నారో, ఇండియన్ అబొరిజినల్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ కూడా అన్టచబుల్స్గా, పంచములుగా చెప్పబడ్డారు. వీళ్ళందరూ కూడా అచూతులు, ముట్టుకోకూడదు. వీళ్ళందరినీ చండాలులు అని కూడా వీళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది. ఏమని రాసి ఉందండి?
చండాలులు. 5th వన్. తర్వాత వర్ణాలు మరియు కులాలు ఒకటేనా లేక వేరువేరా? ఎస్, వేరువేరు. వర్ణాల నుండే కులాలు పుట్టాయి అని కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిక్కుముడి నేను ఈరోజు మనం విప్పుకుందాం. భగవద్గీతలో 1వ అధ్యాయంలో జస్ట్ ఫస్ట్ చాప్టర్లోనే కులం అనే పదం నేను మీకు చూపిస్తాను చూడండి. 41వ శ్లోకంలో బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని. ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వభావములైన గుణములను బట్టి విభజింపబడి ఉన్నవి అని చెప్తూ, ఇంకా ముందుకు వెళ్తే ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఇది 18 సారీ 18 ఫస్ట్ చాప్టర్ ఒకవేళ మనం చదివితే అక్కడ 12 సార్లు మొదటి చాప్టర్లో 41, 42, 43, 44 ఈ శ్లోకాలు మీరు కానీ చక్కగా ఒకవేళ మీరు నెట్లోనైనా సరే చూస్తే కులం 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 అనే పదం మీకు అక్కడ కనపడుతుంది. సో ఇంకా ముందుకెళ్తే హైందవ గ్రంథాలు అని అంటే అందులో 18 మహాపురాణాలు ఉంటాయి. ఆ 18 మహాపురాణంలో ఒక మహాపురాణం పేరు శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము. బ్రహ్మవైవర్త మహాపురాణము. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో బ్రహ్మఖండము అనే ఒక వాల్యూమ్, ఒక బుక్ ఉంటుంది, బ్రహ్మఖండము. ఈ బ్రహ్మఖండంలోని 10వ అధ్యాయంలో మనకి ఈ బ్రహ్మవైవర్త పురాణంలో 10వ అధ్యాయంలో కొన్ని వర్డ్స్, కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. కొంచెం స్పీడ్గానే చెప్తాను, ఎక్కువ టైం తీసుకొని. నేను బ్రహ్మదేవుని ముఖము నుండి ఇతర బ్రాహ్మణ జాతులు ఉద్భవించినవి. అంటే ఈ బ్రాహ్మణులందరూ కూడా బ్రహ్మదేవుడు ముఖంలోంచి వచ్చిన వాళ్ళంట. ఈ బ్రాహ్మణుల్లో కూడా చాలా జాతులు ఉన్నవట. వారు ఆయా ప్రదేశముల యందు గోత్రములు లేకనూ ఉన్నారు. చంద్రుడు, సూర్యుడు, మనువు గోత్రముల నుండి క్షత్రియులు పుట్టినారు. బ్రహ్మదేవుని బాహువుల నుండి ఇతర క్షత్రియ జాతులు పుట్టినవి. అట్లే బ్రహ్మదేవుని తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్ర జాతులు పుట్టినవి. ఇదే సేమ్ ఇందాక మనం ఋగ్వేదంలో చదువుకున్నవే. ఆ 4 జాతుల సంకరము వలన వర్ణ సంకరములు జరిగినవి. ఇది పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈ 4 వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మణులు క్షత్రియులతో పెళ్లి చేసుకోవటం, క్షత్రియులు వైశ్యులతో పెళ్లి చేసుకోవటం, వైశ్యులు శూద్రులతో పెళ్లి చేసుకోవటం, లేదా శూద్రులు బ్రాహ్మణులతో పెళ్లి చేసుకోవటం, మళ్ళీ బ్రాహ్మణుడు వైశ్యుడితో పెళ్లి చేసుకోవటం, క్షత్రియుడు శూద్రులతో పెళ్లి ఇలా హఫజాడస్లీ ఒక ఆర్డర్ లేకుండా ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసుకోవడమో లేదా ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ పెట్టుకొని వ్యభిచరించడం ద్వారానో వచ్చిన వాళ్ళమే మనమందరము ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అని వీళ్ళ పుస్తకాల్లో రాసి ఉంటుంది. అదేంటో చూద్దాం. విశ్వకర్మ అని ఒక దేవుడు ఉంటాడు ఋగ్వేదంలో వీళ్ళకి. ఈ విశ్వకర్మ హీఈస్ అ బిల్డర్, రైట్? హీఈస్ అ బిల్డర్. ఈ విశ్వకర్మ అనే దేవుడు ఈయన దేవుడే. కావాలంటే చూడండి, ఋగ్వేదంలోనే దాదాపుగా 20 మంది దేవుళ్ళు ఉంటారు. అందరూ సృష్టికర్తలే, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా సృష్టించినట్టుగా ఉంటుంది. విశ్వకర్మ నేత్రములు, విశ్వకర్మ ముఖము, విశ్వకర్మ బాహువులు, విశ్వకర్మ పాదములు సర్వ దిశలందున్నవి. ఆ దివ్య పురుషుడు కరచరణములచే ద్యావాపృథ్వులను సృష్టించినాడు. అర్థమైందండి? హీఈస్ అ క్రియేటర్. తర్వాత మళ్ళీ ఇది ఋగ్వేదం 10వ మండలం 81వ సూక్తం 3వ మంత్రం ప్రకారంగా, అలాగే ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 3వ మంత్రం ప్రకారంగా విశ్వకర్మ మాకు పాలకుడు, స్రష్ట, సకల భువనకర్త, విశ్వమందరి సకల ధామములను తెలిసినవాడు, దేవతలకు పేర్లు పెట్టువాడు ఒక్కడే, ఏక ఏవ, సకల భువనములు అతనినే చేరుకొనును. హీఈస్ ద ఓన్లీ వన్, ఏక ఏవ.
ఓన్లీ క్రియేటర్ అనే విధంగా కూడా చెప్తుంది. ఈ విశ్వకర్మ బ్రహ్మవైవర్త పురాణంలో ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఘృతాచి అను అప్సర అందమైన వేషము ధరించి పుష్కర ప్రాంతమున వెళ్ళుచుండగా విశ్వకర్మ ఆమెను చూసెను. ఈ క్రియేటర్ అయిన విశ్వకర్మ ఒకరోజు భూమి మీద తిరుగుతూ ఉంటే అప్సర ఘృతాచి అనే ఆమె పుష్కర ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తే ఆమెని ఈయన చూశాడట. ఘృతాచి ఇతనిని చూడగానే వికసించిన ఘృతాచి ఇతనిని చూడగానే వికసించిన మనస్సుతో ఆమె వెంటబడి మన్మథావిష్ట హృదయముతో శృంగార కార్యమును రమ్మని ఆమెను ప్రార్థించను. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నేను ఐ జస్ట్ వాంట్ టు, ఇంకా మీరు అర్థం అవ్వాలి, మీరు అర్థం చేసుకోండి. ఇలా రమ్మంటే ఆమె ఏమందో చూద్దాం. రత్నాలంకార భూషణములు కలది, కోమలమైన సమస్త కలది, రైట్, 16 సంవత్సరముల స్త్రీ వలె స్థిరమైన యవ్వనముతో ఉన్నది. ఇక ఆమె గురించి చెప్తూ ఆ తర్వాత సుదూర బిందువులు, కస్తూరి బిందువులు, గొప్పనైన మణికుండలములతో ప్రకాశించెను. ఆమె చెక్కిళ్ళను చూసి కామశాస్త్ర పండితుడైన విశ్వకర్మ కామాగ్ని పెంచినట్లు వినసొంపైన మాటలు ఈ విధంగా పలికెను. నీవు మన్మథలోకమునకు వెళ్ళినట్లు రంభ చెప్పగా విని ఇప్పుడే ఇక్కడికి వచ్చి తిని. ఈమెను ఎతుకుతూ మరి మన్మథలోకానికి వెళ్ళాడంట. అక్కడ రంభ ఉందంట. రంభ చెప్పిందంట ఆమె భూమి మీదకి వెళ్ళింది అని చెప్తే వచ్చాడట. తర్వాత పుష్పోద్యానములతో అందమైనది, మందమారుతములచే, ఇక అక్కడ ఇవన్నీ విషయాలు రాస్తుంది. సో ఆమెను ఇంకా పొగుడుతూ ఉన్నాడు, రత్నమాలలు వగైరా ఇవన్నీ వేసుకున్నదని. ఆ తర్వాత ఈమె చెప్తుంది, ఓ విశ్వకర్మ, నీవు చెప్పిన మాటలన్నిటినీ నేను చక్కగా గ్రహించితిని, కానీ సందర్భోచితమైన మాటలు ప్రస్తుతము నీకు చెప్పుచున్నాను. నేను ఇప్పుడు అలంకరించుకొని కామదేవుని ఇంటికి అతని ప్రీతికై పోవుచున్నాను. మేము ఏ దినమున ఎవరి గురించి వెళ్ళుదుమో ఆ దినమున వారికి సంబంధించిన వారము. ఈ దినమున నేను మన్మధుని భార్యను. అంటే ఈమె అప్సరస అంటే దేవవేశ్య. దేవుళ్ళకు కూడా వేశ్యలు ఉంటారు హిందూ గ్రంథాల్లో. ఈ దేవుళ్లకు మన్మధుడు అనే దేవుడు ఈమెని బుకింగ్ చేసుకున్నాడు. అంటే ఈరోజు, అంటే ఈ భాష వాడుతున్నందుకు ఐఎమ్ సో సారీ, మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్పాల్సి వస్తుంది. సో ఈరోజు మరి నాకు అపాయింట్మెంట్ మన్మధుడి దగ్గర ఉంది. నీకిప్పుడు గురుపత్నిని, నీ గురువు ఎవరు? మన్మధుడే కదా. సో మన్మధుడు నీ గురువు కాబట్టి ఈ రోజుకు మాత్రం నేను మన్మధుడికి భార్యను కాబట్టి ఈరోజు నేను నీకు తల్లి లాంటి దాన్ని. ఎందువలనగా నీవు ఇప్పుడే మన్మధుని దగ్గర చదువుకున్నట్లు చెప్పితివి. చదువు చెప్పిన గురువు, మంత్రమునిచ్చిన గురువు తండ్రి కంటే లక్షల రెట్లు అధికుడు, తల్లి కంటే 1000 రెట్లు మిన్న. గురువు కన్నా గురుపత్ని 100 రెట్లు అధికముగా గౌరవింపదగినది. విచక్షణ జ్ఞానము కల తల్లి తండ్రి కంటే 100 రెట్లు ఎక్కువగా గౌరవించదగినది. మాతృ సంగమము చేసినచో ఎంత దోషము కలుగునో దానికి 1,00,000 రెట్లు గురుపత్ని సమాగము మన వలన దోషము కలుగును. తల్లి అని ఏ స్త్రీని పురుషుడు పిలుస్తాడో ఆమె నిజంగా తల్లితో సమానమైనది. అలా చెప్తూ ఐఎమ్ లైక్ యువర్ మదర్ ఫర్ టుడే, ప్లీజ్ నువ్వు నా ఎంబడబడద్దు అని చెప్తే ఈయనకి నచ్చల. విశ్వకర్మ ఏం చేస్తాడంటే, లేదు నువ్వు రాతో రావాల్సిందే అని చెప్పి ఘృతాచి మాటలు విని విశ్వకర్మ మిక్కిలి కోపించి ఆమెను భూమిపై శూద్రుల ఇంట్లో పుట్టమని శపించెను. విన్నారండి? చదివారండి? ఫస్ట్ లైన్లో ఘృతాచి మాటలు విని విశ్వకర్మ మిక్కిలి కోపించి ఆమెను భూమిపై శూద్రుల ఇంట్లో పుట్టమని శపించెను. విశ్వకర్మ తనను శపించినందువలన ఘృతాచి చాలా కోప్పడి, విశ్వకర్మ, నీవు కూడా స్వర్గభ్రష్టుడవై భూలోకమున జన్మింపమని శపించింది. ఒకళ్ళనొకళ్ళు శాపం పెట్టుకున్నారండి. రైట్, శాపం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఘృతాచి విశ్వకర్మను శపించి మన్మధుని గృహమునకు వెళ్ళి అతనితో జరిగిన విషయం అంతా చెప్పింది. మన్మధుని మాటలు అనుసరించి ఘృతాచి భారతదేశం అందున్న, మళ్ళీ ఇండియాలోనే పుట్టింది. మన్మధుని మాటలను అనుసరించి ఘృతాచి భారతదేశంలో ఉందన్న ప్రయాగ అంటే అలహాబాద్లో పుట్టిందట. ప్రయాగ పట్టణంలో ఒక పశువుల కాపరి భార్యకు కూతురుగా జన్మించెను. గోపిక కడుపులో జన్మించినను ఘృతాచి తన గత జన్మ స్మృతి కలదై తపస్వినిగా మారి గంగా నది తీరంలో
100 దివ్య సంవత్సరం తపస్సు ఇక వాళ్ళు ఇక మళ్ళీ పుట్టింది, గత జన్మ ఆమెకు గుర్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఇక్కడికే పాయింట్ వస్తుంది, రైట్. విశ్వకర్మ ఘృతాచి యొక్క శాపము విని కోప శోకముతో తండ్రి అయిన బ్రహ్మదేవుని లోకపోయాను. అక్కడ అతడు బ్రహ్మదేవునికి నమస్కరించి శృతి ఇవన్నీ చెప్పాడు. ఒక దినము అంటే మళ్ళీ పుట్టాడు మనిషిలాగా. ఒక దినము ప్రయాగలో ఉన్న మహారాజుకు అవసరమైన శిల్పములు చేయుచు స్నానము చేయుటకు గంగా నదికి వెళ్ళాడట. అలహాబాద్లో గంగా నది ప్రవహిస్తుంది కదా, సో అలహాబాద్లో ఈయన కూడా స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడే గంగా నది పక్కన ఈయన కూడా అలహాబాద్లో కూర్చొని ఉందట. అక్కడ తన గత వృత్తాంతము అంతా తెలిసి తపస్సు చేసుకుంటున్న యువతిని చూసి ఆమె ఘృతాచి అను అప్సర అని తాను విశ్వకర్మనని గత జన్మ స్మృతిచే గుర్తించి వెంటనే మన్మదవశుడై తపస్వి అయిన ఘృతాచితో ఇట్లు మధురముగా పలికెను. ఆమె తపస్సు చేసుకుంటా ఉంటే ఆమె హ్యాపీగా ఈయనెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఓ ఘృతాచి, నీవు ఇక్కడ ఉంటివా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావా, నేను నీ విశ్వకర్మను, నీ కొరకు మన్మధుడు నా మనస్సును దహించి వేయిచున్నాడు సుందరి, నన్ను సేవించినచో నీ శాపం తొలగించేదను అని మళ్ళీ అక్కడ ఆమెని కొన్ని ఆఫర్స్ ఇస్తున్నాడు. సో ఎంత చెప్పినా ఈమె వినదు, ఎంత చెప్పినా కూడా ఈమె వినదు. ఆ టైం అప్పుడు విశ్వకర్మకి కోపం వస్తుంది. విశ్వకర్మ కోపం వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. ఘృతాచి యొక్క పై మాటలు విని విశ్వకర్మ గాలి వలె మారి ఆమెను చందన వృక్షములకు నిలయమైన మలయ పర్వత ప్రాంతమునకు తీసుకొని పోయెను. అందమైన మలయ పర్వత శ్రేణుల్లో పువ్వులు చందనముల యొక్క గాలిచే పరిమళించి ఉన్న పుష్పతల్పములలో ఆమెతో సుఖ సంభోగము చేశాను. ఈ విధంగా 12 సంవత్సరాలు రాత్రి బగుళ్ళు అంటే ఆమెని మానభంగం చేశాడు. గాలిలా మారి ఆమెని మలయ పర్వతాలకు తీసుకెళ్ళి అక్కడ పూల తోటల్లో 12 సంవత్సరాల పాటు ఆమెని అక్కడ ఉంచి రాత్రింబగళ్ళు ఆమెతో చేయకూడని తప్పుడు అన్ని కూడా ఈ విశ్వకర్మ చేస్తూ గడువగా ఆమెకు పరిపూర్ణ గర్భము కలిగి అక్కడనే కొడుకులను కనెను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ వచ్చింది పాయింట్. వారే మాలకారులు. ఆ పుట్టిన పిల్లలు ఎవరున్నారు, ఎవరు పుట్టారట, వారే మాలకారులు, మాలలు అల్లువారు, కర్మకారులు, కమ్మరులు, శంఖకారులు, కువిందకులు, నేతవారు, కుంభకారులు, కుమ్మరులు, సూత్రకారులు, వడ్రంగులు, స్వర్ణకారులు, కంసాలి వారు, ఇలా కులాలు వచ్చినాయి అంట. ఇలా విశ్వకర్మ ఘృతాచిని ముందు శాపం పెట్టి నెక్స్ట్ జన్మలో వీళ్ళిద్దరు మళ్ళీ మనుషుల్లాగా పుట్టి ఈయన గాలిలాగా మారి ఈయన మలయ పర్వతాల్లోకి ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఆమెని 12 సంవత్సరాల పాటు మానభంగం చేస్తే ఇలా పుట్టిన ఎవరైతే ఈ సంకర జాతి వాళ్ళు ఉన్నారో వాళ్లే వీళ్ళు అని ఎంత ధైర్యంగా రాశారో మీరు ఒక్కసారి చూడాలి. ఘృతాచి విశ్వకర్మలు తమ కుమారులను వరములిచ్చి వారిని అందరినీ భూమిపై ఉంచి శాపము వలన తమకు కలిగిన మానవ శరీరములను వదిలి తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు, కన్నారు, వెళ్ళిపోయారు. ఒకవేళ మరి సంస్కృతంలో శ్లోకాలు కూడా ఉంటాయంటే ఎస్, ఇదిగో సంస్కృత శ్లోకాలు ఇవే సేమ్. He then entrusting them the jobs of gardeners, carpenters, conch makers, weavers, potters, goldsmiths, and painters, and also blessed them variously. He then decided all of them to the universe, and discarding the human body, Vishwakarma went to his heavenly abode. వెళ్ళిపోయాడు. తర్వాత స్వర్ణకారుడు, ఇది ఇంకా చాలా బాగుంటుంది చూడండి, చాలా చక్కగా ఉంటుంది. మీరందరూ కూడా తెలుసుకోవాలి. మనం ఈ భారతదేశంలో అందరం కూడా సమాన హక్కు కలిగిన పౌరులం. మన గురించి ఎంత నీచంగా వీళ్ళు రాసి మనల్ని మోసం చేస్తూ సనాతన ధర్మం ఎన్నో కోట్ల సంవత్సరాలది, లక్షల సంవత్సరాలది, చాలా పవిత్రమైనది అనేది మన వీళ్ళకి చెప్తుంటారు. మన గురించి ఎంత నీచంగా రాశారో ఒక్కసారి మనం తెలుసుకోవాలి.
స్వర్ణకారుడు స్వర్ణమును దొంగిలించుట వలన బ్రహ్మశాపమునకు గురి అయి భ్రష్టుడాయను. వడ్రంగి యజ్ఞ సంబంధమైన కట్టెలు శీఘ్రముగా ఇవ్వనందున బ్రాహ్మణుల శాపమునకు గురి అయి పతితుడాయను. చిత్రకారుడు చిత్రమును తారుమారు చేయుచున్నందువలన బ్రాహ్మణ శాపమునకు గురి అయి పతితుడాయను. చివరకు ఒక వర్తకుడు స్వర్ణకారుని స్నేహము వలన స్వర్ణచౌర్యము మొదలగు దోషములు చేసి బ్రహ్మశాపము వలన పతితుడయ్యను. చిత్రకారునకు, ఇక్కడ మళ్ళీ చూడాలి, ఇక్కడ మిక్సింగ్ అవుతుంది. స్వర్ణకారునకు శూద్ర స్త్రీకి కలిగిన వాడు అట్టాలి కాకారుడు, భవనములు కట్టువాడు, అంటే భవనాలు కట్టే మేస్త్రి, రైట్? ఎవరికి? చిత్రకారుడికి, శూద్ర స్త్రీకి అంట. భవనములు కట్టు తాపీ పని చేయువానికి కుమ్మరి స్త్రీకి కలిగిన వాడు కోటకుడును, ఇల్లు కట్టువాడు. కుమ్మరి వానికి కోటక స్త్రీకి పుట్టినవాడు తైలకారుడు, అంటే నూనె తీసేవాడు, కొబ్బరిలోంచి లేదా పల్లీలు, ఆవాలు, ఇలా ఇవన్నీ తీసేవాళ్ళు. క్షత్రియునకు రాజపుత్ర స్త్రీకి జారదోషమున, అంటే జారదోషమున పుట్టినవాడు తీవరుడు. తీవరునకు తైలకారుడు అంటే తైలం, నూనె తీసేవాడు, స్త్రీకి పుట్టినవాడు దస్యుడు. లేటుడని కూడా అతన్ని అందురు. ఇవే సేమ్, ఇదిగోండి శ్లోకాలతో సహా మీ కళ్ళెదురుగా కనపడుతున్నాయి. తర్వాత లేటుడు తీవర కన్య యందు మల్లుడు, మంత్రుడు, మాతరుడు, బండు, కోలుడు, కులందుడు, ఇలా ఇక తీవరునకు చండాల స్త్రీకి కలిగిన వాడు చర్మకారుడు. చండాలునకు చర్మకార స్త్రీకి కలిగిన సంతానము మాంసఛేదకుడు, మటన్ కొట్టు నరిపేవాడు. తీవరునకు మాంసఛేద స్త్రీకి కోంచుడు. కైవర్తకునకు కోంచ స్త్రీకి పుట్టినవాడు కార్తారుడు. లేటునకు చండాల స్త్రీకి హడ్డి. డములను ఇద్దరు పుత్రులు కలిగిరి. చండాలునకు హడ్డి స్త్రీకు వనచరులను 5 పుత్రులు పుట్టిరి. ఇలా మన భారతదేశంలో ఉన్న ఈ కులాల వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా వ్యభిచారానికి పుట్టిన వాళ్ళు, వ్యభిచారం చేసి ఈ వర్ణ సంకరం వల్ల కలిగిన వాళ్ళు, వాళ్ళల్లో వాళ్ళు మళ్ళీ మిక్సింగ్ అయిపోయి సంకరం చేసిన వాళ్ళు అని మనకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇంకొన్ని చూపిస్తాను. కరణునకు రాజపుత్ర స్త్రీకి ఆగరి అనువాడు. క్షత్రియునకు వైశ్య స్త్రీకి కైవర్తుడను చేపలు పట్టువాడు కలిగిరి. కైవర్తుడు తీవర స్త్రీ సంపర్కము వలన దీవరుడైనాడు. దీవరునకు తీవర స్త్రీకి పుట్టినవాడు రజకుడు, అంటే బట్టలకు రంగులు వేసేవాళ్ళు. తీవరునకు రజక స్త్రీ యందు పుట్టినవాడు కోయాలి. నాపితునకు గోప స్త్రీకి పుట్టినవాడు సర్వస్వి. ఇలా రకరకాల పేర్లు పెట్టాడు. అయితే నెక్స్ట్ ఇందులోనే ఒక ఋషి వలన బ్రాహ్మణ స్త్రీకి ఋతుకాలం యొక్క మొదటి దినమును జరిగిన సంవత్సరం వల్ల ఇదంతా కూడా ఇందులోదే. ఇదంతా మ్లేచ్చునకు, అంటే ఫారినర్కి, మ్లేచ్చునకు కువింద స్త్రీకి పుట్టినవాడు జోలుడు. జోలునకు కువింద స్త్రీకి పుట్టినవాడు శరాంకుడు. ఇలా రకరకాల ఇవన్నీ చెప్తున్నారు. అశ్విని కుమారునకు, అంటే అశ్విని కుమారులని 2 ఉంటారు. ఎవరు? సూర్యుడు కుమారులు అనమాట. సూర్యుడికి పిల్లలు వాళ్ళిద్దరు హిందూ మైథాలజీ ప్రకారం. అశ్విని కుమారునకు బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించిన వాడు వైద్యుడు, డాక్టర్స్. అంటే ఇలా దేవుళ్ళు కూడా వచ్చి మనుషులతో, బ్రాహ్మణ స్త్రీతో ఇలా చేస్తే ఇలా వైద్యుడు పుట్టాడు. వైద్యునకు శూద్ర స్త్రీకి చాలా మంది పుట్టిరి. వారు పల్లెటూరి వారి గుణములు తెలిసిన వారు, మంత్రములు ఔషధములు ఆధారముగా చేసుకొని బ్రతుకువారు. వారికి శూద్ర స్త్రీ యందు పాములు పట్టువారు కలిగిరి. చూసారండి? సో దిస్ ఈజ్ హౌ ఇలా వచ్చినాయని మనకి అర్థమవుతుంది. సనాతన గ్రంథాల ప్రకారము బ్రహ్మవైవర్త పురాణం, పరాశర స్మృతి మరియు మనుస్మృతి, రైట్? చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నవారు వారి కామ వాంఛలను తీర్చుకోవడానికి
ఇతర వర్ణాల వారితో సంగమించడం అంటే వ్యభిచరించడం వల్ల వర్ణ సంకరం జరిగింది అని రాసుకున్నారు. ఈ సంకర వర్ణులనే సంస్కృత భాషలో జాతి అని అన్నారు. ఆయా జాతుల వారు ఇతర జాతుల వారితో సంగమించగా జాతి సంకరం జరిగింది అని వాళ్ళు రాసుకున్నారు. జాతి అని మీనింగ్ అంటే ఏంటో చూద్దాం. జాతి అని అంటే ఏం లేదు, కాస్ట్ ఆర్ సబ్ కాస్ట్ అని దాని అర్థం. ఇది అర్థమైందండి. సో భగవద్గీతలో కూడా ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. ఇది భగవద్గీత 1వ అధ్యాయము 38, 39 శ్లోక తాత్పర్యాలు. ఇందాక నేను చెప్పాను కదా భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోనే ఉంటుందని. ఇక్కడ మీకు కులం అనే పదం కనపడుతుంది సెకండ్ లైన్లో, శ్లోకంలో సెకండ్ లైన్. కులక్షయకృతం కనపడుతుందా? తర్వాత 39th శ్లోకంలో కూడా సెకండ్ లైన్లో కులక్షయకృతం కనపడుతుంది కదా. దీని అర్థం ఏంటో చూద్దాం. లోభకారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంగమించు పాపములను చూడకున్నారో ఓ జనార్దన. కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉన్నట్టుకు ఎలా ఆలోచింపరాదు అంటే ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, అర్జునుడు అంటున్నాడు, ఒకవేళ యుద్ధంలో మనం అందరం చచ్చిపోయామంటే మన స్త్రీలు మిగులుతారు కదా, మరి వాళ్ళందరూ కూడా ఇక మళ్ళీ మగవాడిని ఎత్తుక్కుంటూ వేరే కులం వాడి దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు కులక్షయం అయిపోతుంది కదా అని అంటున్నాడు అనమాట. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీ నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటి పాపమే వ్యాపించును. మళ్ళీ 41, ఓ కృష్ణ, అధర్మము అంటే పాపము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితల అగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడును. 42, వర్ణ సాంకర్యము కులఘాతకములను కులమును నరకమునందు పడవేయుమును. పిండోదకములు శ్రాద్ధ తర్పణము లోపించినందువలన వారి పితరులు అధోగతి పాలయ్యెదరు. అంటే కులం చేంజ్ అయిపోయిందంటే పిండాలు కూడా బెటర్ కదా వీళ్ళు, అప్పుడు చనిపోయిన వాళ్ళకి లాస్ జరుగుతుంది కదా అని అంటూ 43 దగ్గరకు వచ్చేసరికి వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషము వలన కులఘాతకము యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగును అని చెప్తూ 44లో ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా అంటే కలకాలము, వితౌట్ ఎనీ లిమిట్, నిరవధికము లిమిట్లెస్గా కలకాలము నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. కులధర్మములు నశించిన వారికి అంటే భగవద్గీత అనేది ఏదో దేవుడి గ్రంథం అని మనం అనుకుంటాం, కానీ అందులో మొత్తం కూడా కుల వ్యవస్థకి సంబంధించిన కుల పుస్తకం. శూద్రుల గురించి మనుస్మృతిలో ఏముందో ఒక్కసారి మనం చూసుకుందాము. మరి టైం అయిపోతుంది అంటే నెక్స్ట్ టైం అయినా చెప్తాను నేను. ఇప్పుడు కొన్ని అండర్లైన్ చేసింది మాత్రమే చదువుతాను. శూద్రుల గురించి మనుస్మృతి 10వ అధ్యాయం అంటే చాప్టర్ 10th చాప్టర్లో శ్లోకం నంబర్ 122 నుంచి 125 మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చదువుతాను. శూద్రుడు బ్రతుకు తెరువునకై, శూద్రుడు అంటే బతకడానికి, క్షత్రియునైనా ధనవంతుడనైనా వైశ్యునైనా సేవించి బ్రతకవచ్చును. అంటే ఆల్వేస్ మీరు బానిసల్లా మా కింద ఉండాల్సిందే అని మనుస్మృతిలో రాస్తున్నారు. అందుకనే దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాల్చేశారు కూడా. అతడు స్వర్గాన్ని కోరిన, ఐహిక సుఖాలను కోరిన బ్రాహ్మణ సేవ చేసి తీరాలి. నార్మల్గా బతకాలంటే క్షత్రియుడి దగ్గరైనా ధనవంతుడి దగ్గరైనా వైశ్యుడి దగ్గరైనా వీళ్ళు సేవ చేయాలి. కానీ స్వర్గం కావాలంటే లేదా ఐహిక సుఖాలు, ఇది స్వర్గంలో సుఖాలు కావాలి అని అంటే బ్రాహ్మణుణ్ణి సేవించాలట. బ్రాహ్మణుని సేవించుటయే శూద్రుని ధర్మము. బాగుంది కదండి. అందువల్ల శూద్రునికి అన్య వృత్తుల కంటే బ్రాహ్మణ సేవయే ముఖ్యమైంది. బ్రాహ్మణ సేవ కంటే
ఇతరములైన పనులు చేస్తే అవన్నీ వ్యర్థమవుతాయి. ఆ బ్రాహ్మణుడు కూడా సేవకుడు చేస్తున్న పనిని, అతని సామర్థ్యాన్ని, అతని కుటుంబాన్ని గమనించి తన ఇంటి నుండి వానికి అవసరమైన జీవికను ఏర్పాటు చేయాలి. ఆ శూ ఏం జీతం ఇస్తాడు చూద్దాం ఒకసారి. ఆ శూద్రునికి తమ ఇంట మిగిలిపోయిన అన్నాన్ని పెట్టాలి. బాగుందండి. తమ బట్టలు ఇవ్వాలి, ధాన్యం ఇవ్వాలి. అది ఎలాంటి బట్టలు ఇవ్వాలి, ధాన్యం ఇవ్వాలి? ఎగ్జాక్ట్గా కరెక్ట్ ట్రాన్స్లేషన్ చూద్దాము. ద రెమ్నెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే మిగిలిపోయిన అన్నం, అండ్ ఓన్ అవుట్ క్లోత్స్ చినిగిపోయిన బట్టలు, షెల్ బి గివెన్ టు హిమ్, అండ్ ఆల్సో ద గ్రెయిన్, రిఫ్యూజ్ అండ్ ఓల్డ్ ఫర్నిచర్. మురిగిపోతున్న అన్నం, చివిడిపోయిన అన్నం, లేకపోతే కంపు కొడుతున్న భోజనం ఏదైనా ఉందో, లేదా ఇరిగిపోయిన ఫర్నిచరు వగేరా, ఇవన్నీ కూడా ఈ సేవలు చేసిన శూద్రుడికి బ్రాహ్మణుడు ఇవ్వచ్చట. ఏం శ్రేష్టమైన ఏమి ఇవ్వరు. అందుకనే ఓటు హక్కు అనేది మనకి చాలా శ్రేష్టమైనది ఇండియాలో. కాబట్టి ఈ ఓటు హక్కు దళితులకు ఉండకూడదు అనే ఈ ఆలోచనతో కొత్తగా ఇప్పుడు బీహార్లో చాలా మంది దళితులు ఉన్నారు. బీహార్లో చాలా మంది దళితులు ఉంటే కొత్తగా ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఇప్పుడు నడుస్తున్న మన సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. పాత ఓటర్ల పేర్లందరూ చనిపోయిన వాళ్ళని తీసేయాలని 65 లక్షల మంది పేర్లు తీసేశారు. ఆ 65 లక్షల మందిలో మాక్సిమం దళితులే, మాక్సిమం ఎస్సీ ఎస్టీ ఆదివాసీలకు చెందిన వాళ్ళే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల పేర్లు ఎవ్వరివి కట్టవల. వాళ్ళ పేర్లే రెండు సార్లు, మూడు సార్లు కొత్త లిస్టులో అయినాయి. వాళ్ళ ఇంటి అడ్రస్లు పెట్టుకునే, ఎవరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీళ్ళ ఇంటి అడ్రస్లు పెట్టుకునే ఒక్కింట్లో 50 మంది, 60 మంది, 250 మంది పేర్లు ఇది చేశారు. ఇవన్నీ కూడా ఈ ఈ భావజాలం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వీరి గ్రంథాల్లో ఉన్నదే. నెక్స్ట్ మనుస్మృతి 10వ అధ్యాయంలో ఇంకా 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 ముందుకెళ్దాం. మనుస్మృతిలో శూద్రుని సృష్టించడంలో బ్రహ్మ ఉద్దేశం బ్రాహ్మణునికి సేవ చేయటమే. భక్త్యం పుచ్చుకొని గాని భక్తి చేత గాని శూద్రుడు బ్రాహ్మణ సేవ చేసి తీరాలి. అర్థమైందండి? తరువాత నిస్సంశయముగా బ్రాహ్మణుడు తన సేవకుని ధనాన్ని ఆశించవచ్చు. శూద్రుడి దగ్గర లేదా తక్కువ జాతి వాడి దగ్గర ఏదన్నా స్వచ్ఛమైన మంచి ఏదన్నా వస్తువు ఉందంటే దాన్ని వాడు లాగేసుకోవచ్చు. అందులో తప్పులేదు. కారణం దాసరికం చేయడమే వానికి సొంత ధనం. చేసేవారికి సొంత ధనం ఉండకూడదు. దాసరికం చేసేవారికంటే సొంత ధనం ఉండకూడదు. బలిమీన యజమానిగా ఉన్న విప్రుడు తన సేవకుని ధనం తీసుకున్న రాజదండన లేదు. గట్టి ప్రయత్నం చేసి అయినా సరే కింద వైశ్యుని చేత సేద్యాన్ని, శూద్రుని చేత బ్రాహ్మణ శుశ్రూషని చేయించాలి. స్వకర్మల నుండి వీరిని తప్పించడం జరిగితే అశాస్త్రీయ విధానాల ద్వారా ధనం సంపాదించి వీరు లోకాన్ని తలక్రిందులు చేయగల సమర్థులు. ఎవరు మన గురించి రాస్తున్నారు? చండాలుడు అనే పదం కూడా మరి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని గురించి వీళ్ళ గ్రంథాల్లో రాసి ఉంటుంది. ఇప్పుడు నిఘంటువు అంటే డిక్షనరీ ప్రకారంగా చండాలుడు అని అంటే ఏంటంటే అంటరానివాడు, అంతవాసి, అంతావా, అంత్యజుడు, చండాల స్త్రీ, మాలది, అంత్యయోని, మాల, మాలడు, మాలవాడు, వెలివాడు, వెలివాడ అంటే వెలివేసినవాడు, స్వపచుడు, స్వపాకుడు, అంత్యవ్యాసాయి, అంత్యుడు, అవాచ్యుడు, ఇలా రకరకాలుగా పేర్లు. దీని అర్థం చండాలుడు అనే పేరు. మరి పాతకాలంలో మన పూర్వీకులని కూడా ఇలా చండాలుడు అనే పేరు పెట్టి మూతికి ముంత, వెనకాల నడుముకి మరి చీపురు లేదా మట్టలు లాంటివి పెట్టేవాళ్ళు. అడుగులు కూడా వెనకాల ఇవన్నీ చీపురులాగా వెళ్తుంటే మన అడుగులు కూడా పడకుండా ఉండడానికి కాళ్ళకి గంట కట్టేవాళ్ళు, వీళ్ళు వస్తున్నారా అని. ఒకవేళ నీళ్లు తాగాలంటే ఇదే బొచ్చలో తాగాలి. ఒకవేళ ఉమ్ము ఇయ్యాలన్నా రోడ్డు మీద ఉయ్యడానికి లేదు, ఈ బొచ్చలోనే ఉమ్మూసుకోవాలి. ఇలా గోచి కట్టి ఇలా చాలా రకాలుగా పురాతన కాలంలో విసిగించిన సందర్భాలు ఉన్నాయి.
తరువాత దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మన మిషనరీలను తెచ్చి మరి వాక్యం ఇక్కడ మన భారతదేశంలో చెప్పించిన తర్వాత ఎంతో మంది ఈ సనాతన ధర్మము అని చెప్పబడుతున్న ఇందులో నుంచి ఈ బయటపడి మాకు ఈ చాతుర్వర్ణ్యం వద్దు, మాకు ఈ కుల వ్యవస్థ వద్దు అని క్రైస్తవ్యంలోకి వచ్చి ఎంతో మంది చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదివి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, మరి టీచర్లుగా, లెక్చరర్లుగా స్థిరపడి మరి ఇప్పటికీ దేవుని నామాన్ని ఘనపరుస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఆ తర్వాత మనుస్మృతి 10వ అధ్యాయంలో ఇక్కడ కనపడుతుంది, చండాలులు, స్వపచులు వీరు ఊరి వెలుపల నివసించాలి. వాళ్ళు ఊరికి బయటే ఉండాలట. వీరికి తినడానికి కానీ వండుకోవడానికి కానీ పాత్రలు లేవు. ఎందుకు లేవు అంటే ఇదే పాత్ర, వీళ్ళకి ఇదే పాత్ర. ఇలా ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఇంకొక విషయం నేను ఇక్కడ మధ్యలో చదువుతాను. ఇక్కడ వీరు ఇచ్చిపుచ్చుకోవడం పెండిన్లు తమలో చేసుకోవాలి. వీరికి అన్నాన్ని స్వయంగా పెట్టవద్దు. వీరు రాత్రులలో గ్రామాల్లో పట్టణాల్లో తిరగకూడదు. రాజశాసనాన్ని తీసుకొని వీరు పగటిపూట మాత్రమే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తిరగాలి. వీరి శవాలను, ఎవరి శవాలను? ఈ చండాలులు అని పిలువబడిన వారు, మాలవాడు, స్వపచుడు, మాలది వగైరా ఇలాంటి పేర్లు చెప్పారు కదా, వీరి శవాలను గతిలేని శవాల వలె ఊరి బయట పారవేయాలి. దొంగతనం వంటి తప్పుడు పనులు చేసి మరణదండనకు అర్హమైన వీరిని రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి న్యాయమైన రీతిలోనే చంపాలి. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఫర్గివింగ్ అనేది లేదు, క్షమాపణ అనేది ఉండదు. ఇలా పెట్టారు పాతకాలంలో. ఇప్పటికీ కూడా ఇది నేను బీహార్ పిక్చర్ పెట్టాను, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒరిస్సా ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, రైట్. ఇప్పటికీ కూడా మరి మన వాళ్ళు ఊరి బయటే ఉంటారు, వెలువేయబడిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళ ఓట్లు లాక్కోవడం జరుగుతుంది. ఓట్ చోర్ గద్దీ చోడ్ అని మరి ఇప్పుడు బీహార్లో చాలా గందరగోళం జరుగుతుంది. మెమోరాండమ్ ఆఫ్ సెన్సస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా 1871 మొట్టమొదటి సెన్సస్ మన భారతదేశంలో 1871లో జరిగింది. అది కూడా బ్రిటిష్ వాళ్ళు చేస్తేనే. అంతకుముందు జనాభా లెక్కలు ఏ రాజు కూడా ఏపించినట్టుగా నాకు ఇంతవరకు దాఖలాలు దొరకలేదు. ఒకవేళ దొరికితే నేను రాబోయే రోజుల్లో చెప్తాను. సో ఆ కాలంలో హిందూస్ అండ్ పర్సన్స్ ఇన్ హిందూ ఆరిజిన్ అంటే హిందూస్ అంటే ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, రాజ్పుత్స్, అదర్ క్యాస్ట్, లేదా కొంతమందికి ఇలా ఇంతవరకే ఉండేవాళ్ళు. నేటివ్ క్రిస్టియన్స్ 5,95,000 ఆ కాలంలో 1871లో. వీళ్ళంతా కూడా యాబోరిజిన్స్ అంటే ఆదివాసీలు లేదా SC STకి సంబంధించిన వాళ్ళు. ఎంతమంది అండి? 1,77,00,000 మంది. ఇలా లెక్కలేశారు. వేసినప్పుడు మరి ఈ ఎంతో తక్కువ మంది, దాదాపుగా ఒక 10 లక్షలు, ఒక్క నిమిషం, 1 కోటి మంది ఉన్న బ్రాహ్మణులే మన భారతదేశాన్ని అప్పటి నుండి మన్మోహన్ సింగ్ గారి ముందు దాకా కూడా మన భారతదేశాన్ని పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా బ్రాహ్మణులే. మధ్యలో దేవేగౌడ లాంటి వాళ్ళు, ఐకే గుజరాల్ లాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించాల, కొన్ని నెలలు పరిపాలించిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్స్ పడిపోయాయి, రైట్. సో ఇలా మన భారతదేశంలో ఉన్న ఈ కాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, కాస్ట్ సిస్టమ్ వైజ్ ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే కేవలం వాళ్ళు లెక్క పెట్టారు ఏ కాస్ట్కి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని. అంతేగాని కొంతమంది మరి మనువాదులు ఏమంటారంటే భారతదేశంలో కాస్ట్ సిస్టమ్ తీసుకొచ్చింది బ్రిటిష్ వాడు అంటారు. కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళని లెక్క వేశారు వాళ్ళు అంతే సెన్సస్ లో. దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. తర్వాత భాగవతంలో చూద్దాం ఒక్కసారి. లాస్ట్కి వచ్చేసాము. భాగవత మహాపురాణం అని ఒకటి ఉంటుంది, భాగవతం అని. ఈ భాగవతంలో కొన్ని మంచి చక్కని విషయాలు ఉంటాయి, ఒకసారి చూద్దాం.
శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతము 5వ స్కందము మొదటి ఆశ్వాసములోని కొన్ని విషయాలు చూద్దాం. ఇది పేజ్ నంబర్ 271, గద్య భాగం వచ్చేసి 75, పద్య భాగం గద్య భాగం, రైట్, 74 and 75. ఇక్కడ నేను చాలా స్లోగా చదువుతాను. స్టార్ పెట్టింది చూడండి, స్టార్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ వన్. నేను పెట్టింది కాదు, తిరుపతి వాళ్ళు పెట్టిందే. ఈ బుక్ ప్రింట్ చేసింది తిరుపతి వాళ్ళు, నేను కాదు. తిరుమల తిరుపతి దేవస్థానములు, రైట్, తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి వాళ్ళది ఈ బుక్. ఇందులో నుంచి నేను తీసి చూపిస్తున్నాను. సమస్త జీవరాశులలో వృక్షములు శ్రేష్టమైనవి, చెట్ల కంటే సర్పములు శ్రేష్టములు, పాముల కంటే మేధావులు ఉత్తములు, బుద్ధిమంతుల కంటే భూపతులు గొప్పవారు, రాజుల కంటే సిద్ధులు, కిన్నరులు, గంధర్వులు శ్రేష్ఠులు, వారి కంటే దేవతలు గొప్పవారు, వారిని మించి ఇంద్రాది దిక్పాలకులు. అంటే ఒక హైరార్కీ చెప్తున్నాడు. దేవుళ్ళు దేవతల్లో ఎవరెవరు గొప్పవాళ్ళు అని. రాజుల కంటే సిద్ధులు గొప్పవాళ్ళట, కిన్నరుల కన్నా గంధర్వులు శ్రేష్ఠులట, వారికంటే దేవతలు గొప్పవారట. ఇప్పుడు నెక్స్ట్, వారిని మించి ఇంద్రాది దిక్పాలకులు అంటే అష్ట దిక్పాలకులు, 8 మంది దిక్కులని పరిపాలించే దేవుళ్ళు ఉంటారు వీళ్ళకి. ఇంద్రుడు మరియు దిక్పాలకులు గొప్పవాళ్ళంట. వీళ్ళకంటే దక్షుడు, రైట్, దక్షుడు అంటే బ్రహ్మ యొక్క కుమారుడు. దక్షుడు రుద్రుని కంటే బ్రహ్మ, అంటే దక్షుడి కన్నా కూడా రుద్రుడు అంటే శివుడు గొప్పవాడట. శివుడి కన్నా గొప్పవాడు బ్రహ్మట. బ్రహ్మ కంటే విష్ణువు అధికులు. ఆయన అంటే ఎవరు? విష్ణువు బ్రాహ్మణులను ఆదరిస్తాడు. విష్ణువు ఏం చేస్తాడంటే అండి, ఆయన బ్రాహ్మణులను ఆదరిస్తాడు. అండర్లైన్ చేశాను, మీరే మనసులో చదువుకోండి. చదవండి. అందుచేత మానవులకు బ్రాహ్మణుడే దైవం. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హిందూయిజం. హిందూయిజంలో దేవుడు ఎవరు అని అంటే ఇక్కడ అండర్లైన్ చేశాను చూడండి. అందుచేత మానవులకు బ్రాహ్మణుడే దైవం. ఈ చరాచర ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు బ్రాహ్మణులకు సాటి అయిన దైవం లేదు. విహితంగా అగ్నులలో వేల్చే హవిస్సు కంటే బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. నెక్స్ట్, నా దేహం పరబ్రహ్మం స్వరూపం, వేదమయం, దీనికి ఆది లేదు. అలాంటి వేదరూపమైన నా దేహాన్ని బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. సత్వగుణం కలవాడు, జితేంద్రియుడు, దయాళువు, సత్యసంధుడు, తపస్వి, సహనశీలి అయిన బ్రాహ్మణుడే మంచి గురువు. అందుచేత నేను పరమ భక్తులు, పరమ మహానుభావులు అయిన బ్రాహ్మణుల దేహంతో కనిపిస్తుంటాను. అంటే విష్ణు ఏం చెప్తున్నాడంటే, నేను బ్రాహ్మణుల దేహాలలో కనపడుతుంటాను. అంటే ఐఎమ్ ద వన్ హూ ఈజ్ ఇన్కార్నేటెడ్ యాజ్ బ్రాహ్మిన్ అండ్ ఐ విల్ అపియర్ టు యూ యాజ్ అ బ్రాహ్మిన్ అని చెప్తున్నాడు. ఆయన చెప్పిన గుణాలు కలిగిన బ్రాహ్మణులను నా రూపంగా భావించుకొని పూజ చేయడం నన్ను పూజించడమే అవుతుంది అని మళ్ళీ ఇలా అన్నాడంటే, ఏమన్నాడు చూద్దాం. ఈ రహస్యం తెలుసుకొని బ్రహ్మవేత్తలైన విప్రులను అంటే బ్రాహ్మణులను పూజించే మానవుడు మాయాతీతుడవుతాడు. భూలోకంలోనే మోక్షానికి మార్గం గుర్తిస్తాడు. హీ విల్ డైరెక్ట్లీ రీచ్ గాడ్ అని చెప్తుంది. సో ఇక్కడ నేను నా ప్రెజెంటేషన్ స్టాప్ చేస్తాను. ఇప్పటిదాకా నేను మీతో చాలా విషయాలు చెప్పాను, చాలా విషయాలు మీతో పంచుకున్నాను. హైందవ గ్రంథాల్లో ఉన్న ఎన్నో విషయాలను నేను మీకు చెప్పాను. మరి బ్రాహ్మణుడు మనలాగా మనిషే కదా. బ్రాహ్మణుడు దైవం ఏంటి? ఆ విష్ణు అనే వ్యక్తి కేవలం బ్రాహ్మణుల్ని ఆదరించటం ఏంటి? నీతిమంతుల్ని కదా ఆదరించాలి, భక్తిపరులను కదా ఆదరించాలి. భక్తిహీనులు అయిన వారు మరి లేదా భక్తిపరులైన వారు, వారి సంగతి ఏంటి? ఎందుకు ఈ పార్షియాలిటీ? కానీ బైబిల్ అలా చెప్తుందా? అలా చెప్పట్లేదు. ఏం చెప్తుంది? యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, John 3:16. For God so loved the world
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుడిని, for God so loved the world he gave only begotten son, whoever believes in him should not perish but have everlasting life. నిత్య జీవనాన్ని పొందాలంటే కేవలం అంటే కేవలం ఆయన అద్వితీయ కుమారుడిని నమ్మిన వాడికి మాత్రమే వస్తుంది. అంతేగాని భూమి మీద బ్రాహ్మణుడి దైవం ఏంటి? ఆలోచన చేయాలి. నేనే మార్గము, సత్యము, జీవము, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. అదే పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ముందుకు నడిపించాలి. ఎందుకు? రేపటి రోజున తండ్రిని చేరుకోవడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. నేను పరలోక రాజ్యానికి వెళ్ళడం ఎంతో అవసరం. ఎందుకంటే నా తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఆయన నన్ను రమ్మంటున్నాడు, పిలవమంటున్నాడు, పిలిచాడు, రమ్మంటున్నాడు. ఐ హ్యావ్ టు గో దేర్. ఫర్ దాట్ నేనేం చేయాలి? నీతిమంతుడుగా ఉండాలి, భక్తిపరుడుగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను గైకొని నేను జీవవృక్షం దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నాలో ఉండాలి, యేసుక్రీస్తు ఇచ్చిన స్ఫూర్తి నాలో ఉండాలి, తండ్రి నింపిన ప్రేమ నాలో ఉండాలి. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు దాకా మనం ఏవేవైతే చూసామో, ఏవేవైతే చదివామో, ఏవేవైతే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నామో, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతకు సంబంధించినవిగా మీకెక్కడైనా అనిపించాయా? లేదా కేవలం అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ని ఇచ్చే పుస్తకాల్లా మీకు అనిపించాయా? అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో మనము సువార్త సేవ చేయడానికి వెళ్తున్నప్పుడు ఎంతోమంది మనల్ని ప్రశ్నిస్తుంటారు, ఎన్నో విధాలుగా ప్రశ్నిస్తుంటారు. బైబిల్ నుంచి చక్కని సమాధానాలు చెప్పి అటు తర్వాత మళ్ళీ తిరిగి మీరు ప్రశ్నించగలిగే వారిగా తయారవ్వాలనేదే నా ముఖ్యమైన ఉద్దేశం. అంతేగాని ఇవన్నీ విషయాలు నేర్చుకొని మీరు గొడవలు పెట్టుకోండి, మీరు అవతలోని అనవసరంగా కెలికి లేదా అనవసరంగా కదిలించి మీరు గొడవ పెట్టుకోండి అని కాదు. మన లూకాసు వార్త 21వ అధ్యాయము 14-15 వచనాల్లో మీరు ఏమని సమాధానము చెప్పుదమా అని ముందుగానే మీరు చింతింపకుడి, మీ విరోధిని ఎదురాడుటకును వీలు లేదని వాక్కును జ్ఞానమును నేను మీకు ఇచ్చేదను అని అన్నాడు. సో విరోధులు వచ్చి మనల్ని ప్రశ్నించినప్పుడు మాత్రమే మనం సమాధానం చెప్పి ఇలాంటి వాటిని మళ్ళీ మనం తిరిగి అడగాలి. మనం విరోధి ఎలాంటి భావజాలం కలిగి ఉన్నాడు, మన విరోధి మనల్ని ఏ విధంగా ప్రశ్నించాలనుకుంటున్నాడు, మన విరోధి మనల్ని ఏ విధంగా ఇరికించాలనుకుంటున్నాడు అనేది కూడా మనం బేరీజు వేసుకోవాలి. మనం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుందంటే అవతల వ్యక్తి పాకిస్తానోడు, అతని ప్లస్ ఏంటి, అతని మైనస్ ఏంటి, అతన్ని మనం ఎదుర్కోవాలంటే ఏ స్ట్రాటజీ ప్రకారంగా వెళ్ళాలి, అతని వాళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, అవన్నీ కూడా క్రికెట్ టీంకి యువతల టీంకి ముందే చెప్తారు. ఆ విధంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో మంచి క్రీస్తు సేవకులుగా, క్రీస్తు సైనికులుగా మీరు తీర్చిదిద్దబడాలని ఇవన్నీ విషయాలు నేను ఇంతసేపు మీకు చెప్పాను. ఇప్పటిదాకా మరి నేను చెప్పిన ఈ తరగతిని ఎంతో జాగ్రత్తగా విన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చాలా చక్కటి విషయాలు ఇప్పుడు కాలంలో అందరికీ కావాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు మీరు మాకు తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న విధానం మీకెంతో వందనాలు తెలియజేస్తున్నాను. డిఎస్ టీమ్ తరపు నుండి. ఈ కుల వ్యవస్థ అంటే ఏంటి? ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు ఏంటి? వాళ్ళందరూ అని చాలా విషయాలు మాకు తెలియజేస్తూ వచ్చారన్న. అందుని బట్టి మీకెంతో వందనాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ సిస్టర్. అన్న ఎండింగ్ ప్రేయర్ చేసేస్తారన్న. ఎండింగ్ ప్రేయర్ చేసేయండి. చేస్తాను. ఎవరేం క్వశ్చన్స్ లేవా ఈరోజు? No, Anna. Like we don't have a questioning session today. ఓకే. రైట్. Okay, Anna. ప్రేయర్ చేసుకుందామా? Yeah, Anna. ఓకే బ్రదర్. అత్యంత మహిమ ఘనత ప్రభావం కలిగిన పరలోక తండ్రి, త్రియేక దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి ఈరోజు ఆదివారం ప్రభువా, మరి ఆగస్టు నెల 24వ తారీఖు సాయంత్రం ప్రభువా, మేమందరం కూడా ఒక దగ్గర కూడి ఉండి ప్రభువా, మరి రాబో దినములలో మంచి క్రీస్తు సైనికులుగా తయారవ్వడానికి, మరి క్రీస్తు విరోధులను ఎదురాడుటకును, వారికి కాదని వీలు లేని వాక్కును, జ్ఞానమును మరి మాకు మీరు ప్రసాదించే విధంగాను మేము కొన్ని విషయాలను ప్రభువా, మరి మా భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, అటు తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితులు, మా భారతదేశంలో జరుగుతున్న ఈ ఓటు దొంగతనాలు, అటు తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అని, మరి తక్కువ కులం, తక్కువ జాతి లేదా దళితులుగా ఉన్నవారి ఓట్లు మరి ఆ లిస్టులోంచి పేర్లు ఎలా తీసేయబడుతున్నాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మా భారతదేశంలో? మరి మాకున్న ఏకైక హక్కు, సమాన హక్కు, ఓటు హక్కు, వీటి నుంచి కూడా దూరం చేసి ప్రభువా, మరి మమ్మల్ని బలహీనులుగా చేసి, మరి ఈ భూమి యందు మీ రాజ్యము రాకుండా ప్రభువా, మరి మమ్మల్ని అడ్డుకుంటున్న ఈ తరుణంలో ఈ విషయాలన్నీ కూడా ప్రభువా మేము నేర్చుకోవడానికి, మేము అర్థం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా, స్తుతులు, స్తోత్రములు. ఈ క్లాస్ మొత్తంలో కూడా ప్రభువా, ఆది నుంచి అంతం దాకా మీరు మాతో ఉండి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మరి మమ్మల్ని మీరు ముందుకు నడిపించిన రీతిగా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి టాపిక్స్తో మేము ముందుకు వెళ్తూ మంచి విషయాలను నేర్చుకొని మా జ్ఞానాన్ని పెంచుకొని ప్రభువా, మరి బైబిల్లోను, చరిత్రలోను, మరి ఇతర గ్రంథాల్లోను, అన్ని విషయాలలో, ఇన్ ఆల్ థింగ్స్ బి మెన్, అన్ని విషయాలలో ప్రభువా మేము ప్రావీణ్యులము అవ్వకపోయినా మంచి నాలెడ్జ్ కలిగి ఉన్న వారముగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దుతారని నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించును. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అన్న. మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ సెషన్లో మాతో కూడా ఉండి మాకు చాలా విషయాలు తెలియజేస్తున్నందుకు వందనాలన్న. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీరు ప్రతి ఒక్క క్లాస్‌కి జాయిన్ అయ్యి మాతో కలిసి చాలా విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటూ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ.